అందరికి నమస్తే అండి. మనగడం లక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నల్ల పసుపు కొమ్మలతో పసుపు ఎలా పెంచాలో చూద్దామండి. ఈ నల్ల పసుపు కొమ్మల్ని ముందుగా మనము నీళ్ళల్లో 24 గంటల పాటు నానబెట్టాలి అండి. నా దగ్గర 2 నల్ల పసుపు కొమ్మలు ఉంటే వాటిని నీళ్ళలో నానబెట్టిన 24 అవర్స్ అయిందండి. ఇలా నానబెట్టడం వల్ల కొమ్ములు కొంచెం మెత్తబడి మనకు తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. ఈ నల్ల పసుపు మొక్కలు 1-2 సరిపోతాయండి మన ఇంటి వరకే. ఎందుకంటే నేనైతే ఎక్కువ పూజకే యూజ్ చేస్తాను నల్ల పసుపు కొమ్మల్ని కాబట్టి. ఇలా నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనము సాయిల్లో వీటిని నాటుకుందామండి. మన దగ్గర 2 కొమ్మలు ఉన్నాయి కాబట్టి ఆ 2 కొమ్మల్ని ఒక చిన్న పాట్లో పెడుతున్నాను. చూడండి, అలా మనకు పైనగానే ఉంది కదా, అక్కడి నుంచి మనకు మొలకెత్తాయి కాబట్టి అది మనకు పైన కనిపించేలాగా పెట్టాలి అన్నమాట. మట్టిలో సాయిల్ మిక్స్లో పెట్టినా పర్వాలేదు. నేనైతే ఓన్లీ కంపోస్ట్లోనే పెడుతున్నానండి. ఎందుకంటే ఉన్నవే 2 కొమ్మలు కదా, ఖచ్చితంగా మనకు మొలకెత్తాలా. కంపోస్ట్లో పెడితే హై ఛాన్సెస్ ఉంటాయండి మొలకెత్తడానికి, అందుకే కంపోస్ట్లో పెట్టిన. ఇలా సాయిల్లో పసుపు కొమ్మలు నాటిన తర్వాత కొన్ని నీళ్ళు చల్లాలండి. దీన్ని ఎండకే పెట్టాలి. ఎండకు పెడితేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అలా డే బై డే నీళ్ళు పోస్తూ ఉండాలండి. 1 నెల తర్వాత చూడండి, మనకు 2 పసుపు కొమ్మలు పెడితే ఒకటే మొలకెత్తింది అన్నమాట. ఇంకొక పసుపు కొమ్మ మొలకెత్తలేదు. ఎందుకంటే దానికి గనిలేదు, ఏం లేదండి. అందుకని అది మొలకెత్తలేదు అన్నమాట. కానీ ఒక్కటైనా మొలకెత్తింది, చాలా సంతోషము. ఈ నల్ల పసుపు కొమ్మలు చాలా రేర్గా దొరుకుతాయండి మనకు. కాబట్టి మనం ఒక్క మొక్కన మంచి హార్వెస్ట్ తీయచ్చు. ఈ నల్ల పసుపు కొమ్మలు మనం పూజల్లో ఎక్కువ వాడతామండి. అమ్మవారికి చాలా ఇష్టమైనది, ప్రీతికరమైనది అని అంటారు. ఈ నల్ల పసుపు కొమ్మలు దైవిక వస్తువులలో ఇది కూడా ఒకటి. నల్ల పసుపు మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. పుండ్లు గాయాలు తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత నేనైతే పెరట్లో పెడతానండి. మన ఇష్టం తోటలో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.